ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డికి ఈ నెల 18 వరకు రిమాండ్ విధించింది కోర్టు. రిమాండ్ రిపోర్టులో సిట్ కీలక అంశాలను ప్రస్తావించింది. ఆర్డర్ ఫర్ సప్లై విధానాన్ని గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రద్దు చేసిందని సిట్ స్పష్టం చేసింది. దానికి బదులుగా పాత మాన్యువల్ విధానాన్ని తెరపైకి తెచ్చి భారీ కుట్రకు తెరలేపారని సిట్ తేల్చింది. కేవలం తమకు నచ్చిన సిండికేట్కు అనుకూలమైన బ్రాండ్లకే ఆర్డర్లు ఇప్పించుకొని వేల కోట్లు కొల్లగొట్టారంటూ ఆధారాలను సమర్పించింది. వివిధ మద్యం డిస్టిలరీలు కంపెనీల నుంచి నిందితులు ముడుపులు వసూలు చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన వేల కోట్ల సొమ్మును ఎన్నికల నిధులుగా దారి మళ్లించినట్లు సిట్ పేర్కొంది. తమ వ్యక్తిగత విలాసాలకు వాడుకోవడమే కాకుండా నల్లధనాన్ని వైట్ చేసుకునేందుకు షెల్ కంపెనీల స్థాపన కూడా మళ్లించినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది సిట్. ఈ భారీ స్కామ్లో సిండికేట్కు A9 ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆర్థిక వ్యూహకర్తగా వెన్నెముకగా వ్యవహరించారని సిట్ తెలిపింది.